హలో అందరికీ. సో ఈరోజు అయితే ఒక పెద్ద టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మర్చిపోకండి. సో చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నా. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ ఎవరికైనా కోపం వస్తే ఐఎమ్ రియల్లీ సారీ. కాకపోతే ఇది ఇలా చెప్పటం వలన అండ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయటం వలన యూజ్ అవుతుందని నా ఫీలింగ్. సో నేను యాజ్ ఏ మదర్గా ఫేస్ చేసినట్టు ఇంకొక మదర్ కానీ ఇంకొక ఫాదర్ కానీ ఫేస్ చేయకూడదు అనేది నా బాధ. బాబు బర్త్డే అక్టోబర్ 11th అయింది. అక్టోబర్ 9th బాబుకి కొంచెం స్టమక్ అప్సెట్ అయింది. అది ఎలా అంటే బయట బేకరీలో కానీ బయట ఎక్కడైనా కానీ 60 రూపీస్కి ఒక ప్యాకెట్స్ ఉంటాయి, ఇంతవరకు ఉంటాయి ప్యాకెట్స్. అది చెకోడీలు ఇవన్నీ ఉంటాయి. సో ఆ చెకోడీలు ప్యాకెట్లో అక్కడ 3 or 4 అది తిన్నాడు. అండ్ అంత తర్వాత చాకోబార్ ఐస్ క్రీమ్ ఒకటి తిన్నాడు, 20 రూపీస్ది చాకోబార్ ఐస్ క్రీమ్. సో అంతే, ఆ నైట్ అలా అయిపోయింది. ఎర్లీ మార్నింగే మోషన్స్ 2 or 3 మోషన్స్ అయ్యాయి. సో అప్పుడు స్టార్ట్ అయ్యిందన్నమాట వాడికి బాగోకపోవడం. మోషన్స్ అయిన రోజు ఒక గంటకే దగ్గు, ఆ తర్వాత కోల్డ్ వచ్చిన ఒక 10 minutesకి ఒళ్ళంతా కాలిపోవడం, కానీ ఫీవర్ ఎక్కువ కాలేదు. సో అలా ఆ 2 daysలో కొంచెం అటు ఇటు అన్నట్టు జలుబు దగ్గు అయితే హెవీగా లేదు, ఉంది. అది అయిపోయిన తర్వాత ఇంకా వాడి బర్త్డే వచ్చింది కదా, అంటే 9th 10th అలా తినేసాడు. అండ్ 2 days పర్వాలేదు, కొంచెం అంత కర్వ్ అది ఏం లేదు. సో ఇంకా 11వ తారీఖుని వాడి బర్త్డే అయితే అయింది. ఆ టైంలో తెలుసు కదా ప్రతి ఒక్కరికి, అండ్ కేక్ తినిపించడం, ఇంకా వాళ్ళు కూడా తినేయడం అలా చేస్తారు. సో మెయిన్ పాయింట్ ఇక్కడే అర్థం చేసుకోండి. వాడు ఏం చేశాడంటే అలా కేక్ తినిపించడం వల్ల అప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది, కానీ తర్వాత వాళ్ళు చాలా ఫేస్ చేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేక్ ఫ్రెష్ కాదా అనేది మ్యాటర్ కాదు, అక్కడ కేక్ పెట్టకూడదు అనేది మ్యాటర్. సో అలా పెట్టడం వల్ల ఏమైందంటే అసలు దగ్గు ఎలా అంటే వాడు బ్రీత్ తీసుకోలేనంత. ఇక్కడ వీడియో ప్లే చేస్తాను చూడండి. కదా అలాగా దగ్గు ఎలా అంటే వాడు బ్రీతింగ్ తీసుకోలేనంత విధంగా దగ్గు. అండ్ ఇలా పక్కకి ఇలా తుడిస్తే నోస్లోంచి వాటర్ అలా వస్తుంది, అంటే తుడిచే గ్యాప్లో ఇంకా వచ్చేస్తుంది అన్నమాట. సో అలా ఫీవర్ అయితే 103 104. తర్వాత హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను. ఏమన్నారు ఏంటి అనేది పార్ట్ 2లో చెప్తా. సో టేక్ కేర్ యువర్ కిడ్స్.